నమస్తే అండి. సో నాని గారి పారడైజ్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది మొన్న. ఆ సినిమాలో ఆ సాంగ్ లో ఆయన సిగరెట్ వెలిగించడం గానీ, బండి పక్కన పెట్టేసి స్టెప్స్ వేయడం గానీ, పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్. అది నేను చెప్పేది ఏంటంటే, అన్నకు పొట్టు పొట్టుగా ఆకలి ఆకలి తీరాలంటే ఈసారి ఖచ్చితంగా దున్నాలి. టైర్ 1 హీరోగా ఎంటర్ అయిపోవాలి, హిట్ కొట్టాలి. ఈసారి 400 నుంచి 500 కోట్లు క్రాస్ ఖచ్చితంగా కలెక్షన్ చేయాలి. చేశామండి, ఎందుకంటే లాస్ట్ టైం ఆ లుక్ ఇచ్చారు కదా, జడల్ లుక్ ఇచ్చారు కదా. సో ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆ సాంగ్ రిలీజ్ అవ్వకముందే చాలా ఫేక్ సాంగ్స్ అయితే బయటకు వచ్చినాయి. ఆ సాంగ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాము, చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఇక రాదేమో అని చెప్పి భయపడ్డాము. ఆ తర్వాత సాయంత్రానికి నాని అన్న స్టోరీ పెట్టగానే ఇక చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి చూసాము. అంటే చెప్తున్నాను కదా, లాస్ట్ టైము అప్పుడెప్పుడో వీతో వచ్చారు, కొంచెం డిసప్పాయింట్ చేశారు. ఆ తర్వాత దసరాతో వచ్చేసారు, చాలా హ్యాపీ చేశారు అందరినీ. సరిపోలే శనివారం అని వచ్చారు, ఇంకా హ్యాపీ చేశారు. హిట్ 3 అసలు ఏం లేదు, ఇక ప్రతి ఒక్కరికి పూనగా ఎక్కించేశాడు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కడికి మొత్తం మైండ్ మొత్తం బ్లాక్ చేసేసాడు, పూర్తిగా ఎక్కించేశాడు. ఈ సాంగ్ ఒక్కొక్కటి నరాల్లో ఎక్కింది. ఎలా ఎక్కిందంటే వాడు బాత్రూమ్ లో కూర్చున్నా గానీ ఆయా షేర్ అంటుండు, అలా కూర్చుంది, అలా ఎక్కింది. ఈ సాంగ్ లో ఆయా షేర్ తర్వాత మీరు ఇంకొక లిరిక్ అన్నారు కదా, పొట్టు పొట్టు అని చెప్పేసి. పొట్టు పొట్టు అనగానే ఎక్కువ మనం తెలంగాణ స్లాంగ్ లోనే వింటాం ఇవన్నీ. సాంగ్ ఓవరాల్ గా తెలంగాణ స్లాంగ్ లో ఉందండి. సాంగ్ ఓవరాల్ గా తెలంగాణ స్లాంగ్ లో ఉంది. సో మనం చూసుకుంటే తెలంగాణ స్లాంగ్ లో వచ్చిన ప్రతి సాంగ్ అట్లా హిట్ అవుతుంది. సో దసరాలో చూసుకున్నా ధూమ్ ధామ్ దోస్తాన్, తిరగ తీస్తామని చెప్పేసి అదైనా గానీ, లేకుంటే ఇప్పుడు ఆయా షేర్ ఇవైనా గానీ, సో ఇవన్నీ ఏంటంటే ఒక కల్ట్ సాంగ్స్ ఇవన్నీ. సో నాని అన్నకి ఏంటంటే డే బై డే శ్రీకాంత్ వదిలా ఇలా లేపేశాడు, ఒక మంచి హైప్ ఎక్కించేశాడు జనాల్లో. ఈ ట్రెండ్ అవుతుందండి సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా గానీ ఊపేస్తుంది. ఎక్కడైనా పొట్టు పొట్టు ఆకలి అవుతుందని అంటుండు. మిగతా హీరోలు కూడా జడలేసి సోషల్ మీడియాలో ఫోటోలన్నీ వైరల్. అవును బ్రో, చూస్తున్నా కదా, చాలా మంది నార్మల్ గా జడల్ లుక్ తోటి చాలా మంది ఏఐ చేసుకుంటున్నారు ఫోటోలు. అంటే వాళ్ళ ఇష్టమైన హీరోలని కూడా అలా చూసుకుంటున్నారు. ఈ సినిమా గానీ మహేష్ బాబు గారికి పడితే ఎలా ఉంటది, ఈ సినిమా గానీ అల్లు అర్జున్ గారికి పడితే ఎలా ఉంటది, ఎన్టీఆర్ గారికి పడితే ఎలా ఉంటది అని చెప్పేసి అలా చూసుకుంటున్నారు. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు అలా చూసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఒక్క విషయం అండి, నాని గారు అప్పుడెప్పుడు టక్ జగదీష్ ఆడియో చెప్పారు కదా, ఇటుక పేర్చి గోడ కడుతున్న చాలా సాలిడ్ గోడ అని చెప్పేసి. ఆ సాలిడ్ గోడ ఇదేనండి, పారడైజ్. ఆ గోడ పేరు పారడైజ్. చాలా మంది హీరోలు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి కొంచెం నో చెప్పొచ్చు, లేదా సిగ్గుపడొచ్చు, ఇబ్బంది పడొచ్చు. బట్ నాని ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ అని కూడా అంటున్నారు ఇందులో. ఒకవేళ కనుక నిజంగా అదే అయితే ఒక హీరో ఎలా ఉన్నా అతను ఏంటంటే అతని ప్యాషన్ ఇది. ఇప్పుడు ఏంటంటే అతను ఎదిగాడు, ఒక్కొక్క మెట్టు. ఈ సినిమా ద్వారా నెక్స్ట్ హీరోలకు ఇన్స్పిరేషన్ అవుతుందండి. ఇప్పుడు ఇలా చేశాడు అంటే ఒకవేళ ఫ్లాప్ అయింది అనుకో, నెక్స్ట్ హీరోలు ఎవరు దగ్గర రారేమో, ఇది చేయడానికి భయపడతారు ఇలాంటి క్యారెక్టర్. ఒకవేళ హిట్ గానీ అయిందనుకో, నాని అలాంటి క్యారెక్టర్ చేసి హిట్ కొట్టాడు, మనం కూడా హిట్ కొట్టాలని చెప్పేసి చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. సో నాని ఇప్పటికీ చాలా మందికి ఇన్స్పిరేషన్, దాంతోపాటు మాకు కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంత పైకి వచ్చాడు. అలాంటి ఆయన ఇలాంటివి చేస్తున్నాడంటే నాని స్టోరీ సెలక్షన్ చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుందని చెప్పేసి మేమందరం నమ్ముతున్నాము, చాలా ట్రస్ట్ చేస్తున్నాము. అది